విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక. ఇలా చూడండి, ఎడతెగక అంటే ఏడాదికోసారి లేదు అక్కడ. సరిగ్గా చూడండి బైబిల్. ఎడతెగక, ఏడాదికి ఒక్కసారి పస్కా రోజున యేసుప్రభు చేశాడు కాబట్టి ఇక్కడ అలా చేయమని కొరింథీ పత్రికలో పౌలు గారి చేత పరిశుద్ధాత్ముడు చెప్పించటం లేదు. యేసుప్రభు వారు పస్కా పండుగ చేశాడా? ఎస్, ఆయన అలాగే చేశాడు. ఎందుకు చేశాడు? ఆయన యూదుడు కాబట్టి, ధర్మశాస్త్రం క్రింద ఉన్నాడు కాబట్టి, ధర్మశాస్త్రం యావత్తును ఆయన నెరవేర్చాలి కాబట్టి ఆయన అలాగే చేయాలి. చేసి నెరవేర్చి దానికంటే మించినటువంటి గొప్ప పరిపూర్ణమైన పాఠాలలోనికి క్రైస్తవులను అనగా దేవుని పిల్లలను తీసుకుని వెళుతున్నాడు పరిపూర్ణతలోకి. ఒకప్పుడు పాత నిబంధనలో వ్యభిచారం చేస్తే తప్పు అన్నాడు దేహాలతో. ఇప్పుడు నూతన నిబంధనలు అంటున్నాడు అసలు ఆ మనసులో థాట్ వస్తేనే తప్పు అంటున్నాడు. చెప్పండి, ఇప్పుడు ఇంకా నువ్వు పాత పాఠాలు పట్టుకొని తిరుగుతున్నావంటే నీవు కాదా సాతాను సంబంధివి, అపవాది సంబంధివి. నీవు అసత్య